అమరం ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. ఇందులో ఈ కార్యక్రమంలో రకరకాలుగా వచ్చేంటి సంసార సమస్యల గురించి, ముఖ్యంగా దంపతుల మధ్య వచ్చే గొడవల గురించి, వారి వైవాహిక బంధం గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ రోజున ఈ చట్టాలు ఎలా ఉన్నాయి, ఆ చట్టాలు అమలుపరిచే తీరు ఎలా ఉంది, వాటి గురించి కొద్దిగా తెలుసుకుందాం. సాధారణంగా పెళ్ళి అనేది భార్యాభర్త ఇద్దరు కలిసి బతకాలి అని ఉంది. మరి చట్టం కూడా అలాగే చేసింది. మరి చట్టంలో హిందూ చట్టం 9 తీసుకున్నట్లయితే, సెక్షన్ 9 తీసుకున్నట్లయితే దాని ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండడానికే దాంట్లో వచ్చేసింది. అది ప్రోత్సహిస్తుంది. సెక్షన్ 9 హిందూ వివాహ చట్టం దంపతులు కలిసి జీవించాలని ప్రోత్సహిస్తుంది. ఆ చట్ట ప్రకారంగా ఇద్దరు హాయిగా జీవించడానికే చట్టం సహకరిస్తుంది. కలిసి ఉన్న విడిపోవడం కోసం కాదండి. ఇక గొడవలు పోయి ఎప్పుడేమో ఇవ్వాల్సింది కాదు తప్ప కలిసి ఉన్నామనే చట్టం చెప్తుంది. కలిసి ఉండడానికే చట్టం గట్టిగా ఉంటుంది అన్నమాట. అదే సెక్షన్ 9 హిందూ చట్టం 9లో ఆ రంగా ఉంది. అంచేత ఈ సెక్షన్ 9 కాపురం హక్కులు పునరుద్ధరణ గురించి చెప్తుందన్నమాట. ఇప్పుడు ఎవరన్నా భర్త దూరంగా ఉన్నాడు అనుకోండి, నా భర్త చాలా దూరంగా ఉన్నాడు, మరి ఎలాగా, నాకు ఆయనతోనే ఉండాలంది, నేను వేరే బతకలేను, మా ఆయనగా నాకు కావాలంటే సెక్షన్ 9 ప్రకారంగా భర్తని కోర్టు నువ్వు మీ ఆవిడతో సంసారం చెయ్యాలి, నీ ఆవిడతో నువ్వు కాపురం చెయ్యాలి అని ఆదేశించేంటి అవకాశం ఉంది. నాకు ఆ భార్య కావాలంటుంది, నువ్వేమో దూరంగా ఉంటున్నావు, ఇద్దరు కలిసి ఉండండి అని కలిసి సెక్షన్ 9 ప్రకారంగా కలిసి ఉండండి అని చెప్తుంది. ఎందుకని హిందూ వివాహ చట్టం సెక్షన్ 9 అనేది మరి ఇద్దరు పెళ్లి చేసుకున్న దంపతులు ఇద్దరు కలిసి ఉండాలనే చెప్తుంది. విడిపోమని ఎక్కడ మీకు చెప్పదు, గొడవలు వచ్చినప్పుడు తప్ప లేకపోతే ఏం లేదు. ఇది జీవించే హక్కు అన్నమాట. అంచేత వైవాహిక సమస్య సంబంధించినంత వరకు సెక్షన్ 9 ఒక పరిష్కార సూత్రం. కోర్టు ద్వారా కాపురాలు అయితే కోర్టు ద్వారా కాపురాలు నిలబడతాయా? ఇది పెద్ద బాగుందండి. చట్టం ప్రకారం ఉంది. సెక్షన్ 9 ఏమో ఇద్దరు కలిసి ఉండాలని చెప్తోంది. మరియు ఇద్దరు కలిసి ఉండగలరా? మనసులు విరిగిపోతే, మరి ఇద్దరు గొడవలు వస్తే ఉంటారా? ఏం చేయగలదు కోర్టు అని అనేవాళ్ళు ఉన్నారు. అంచేత అయినప్పటికీ చట్టరీత్యా కోర్టు చట్టం ఇప్పుడు కూడా ఇద్దరు కలిసి ఉండాలనే చేస్తున్నారు. కానీ ఈ గొడవలు పడ్డప్పుడు ఎలా పెడతారంటే క్రూరత్వం, నపుంసకత్వం, మత మార్పిడి చేస్తున్నారు, పిచ్చి ఉంది, తీవ్ర కుష్ఠరోగం ఉంది, సెక్స్ రోగాలు ఉన్నాయి, మానభంగం చేసేంత నన్ను రేప్ చేస్తున్నాడు, అసహజ సంయోగం ఉంది, పశుత్వం ఉంది అని ఈ రంగా రకరకాల ఆరోపణలు పెడతారండి. ఇదే కదా నీవు ఉన్నవి లేనివి ఎటువంటి తీసుకొచ్చి అది చేస్తారు. మరి ఇవన్నీ ఉంటే ఎలాగా? ఇదే రకం విషయంలో ఎన్ని రకాలుగా అంటే ఒక సినీ నటి, ఆ సినీ నటికి ఏం చేసిందంటే కోర్టు ఏం చేసింది, ఇద్దరిని కలిసి ఉండమని కాపురం చేయాలని కోర్టు ఉత్తర్వు వేసిందండి. ఓ సినీ నటి భర్త విడిపోవాలనుకుంది, విడిపోయి దూరంగా ఉంది. కానీ కోర్టు ఏం చేసింది, సెక్షన్ 9 ప్రకారంగా మీరిద్దరూ కలిసి ఉండాలి అని ఆర్డర్ వేసింది. అప్పుడు ఆ సినీ నటి ఏం చేసింది తెలుసండి, కోర్టుని హిందూ వివాహ చట్టం సెక్షన్ 9 కింద విధిగా కాపురం చేయాలని ఆదేశించడం రాజ్యాంగ విరుద్ధం, నాకు ఇష్టం లేదు, మీరు ఎలా చేస్తారు అని చేసే వేసిన కోర్టులో. మీరు కోర్టు నాకు ఎలా ఇస్తుంది తీర్పు కలిసి ఉండమని? మీరు ఎలా ఆదేశిస్తారు? ఆర్డర్ ఎలా ఇస్తారు? నాకు స్వేచ్ఛ ఉంది, నాకు అవసరం, నేను విడిగానే ఉంటాను, నాకు స్వేచ్ఛ ఉంది, అంతేగాని మీరు చేయలేని చెప్పారు. ఈ విషయంలో జస్టిస్ పిఏ చౌదరి తీర్పు చెప్పారు. ఏమంటే తీర్పు ఇచ్చి సెక్షన్ 9 అలా ఆదించదు. ఒక పక్క స్వేచ్ఛ ఉంది కనుక సెక్షన్ 9 అనే ప్రకారంగా ఇద్దరు కలిసి ఉండాలని కోర్టు ఆదేశించకూడదు అని ఆయన చెప్పారు. మీరు 9 ప్రకారం కలిసి ఉండాలి అని చెప్పొచ్చు, కానీ నువ్వు తప్పకుండా ఆయనతో సంసారం చేయాలని మాత్రం ఆర్డర్ చేయడానికి మాత్రం కోర్టుకి లేదు. దాని ఇష్టం వాళ్ళతో కలిసి ఉండడం లేకపోతే విడిగా ఉండడం అనేది వాళ్ళ హక్కు, జీవించే హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువల్. ఇది చాలా ఈ విషయంలో చాలా
చర్చలు జరిగాయండి. అంచేత పెళ్ళైన తర్వాత ఇద్దరు ఒకచోట ఉంటారా ఉండరా అనేది అదంతా కూడా వాళ్ళిద్దరి మీద ఎదగండి, కానీ కోర్టులు వాళ్ళిద్దరిని మాత్రం కలిపి ఉంచలేవు. అంచేత కాపురం హక్కుల గురించి న్యాయశాస్త్రాలు న్యాయవేత్తలు ఏమనుకున్నా కాపురం 20 దంపతుల అనురాగం పునాదుల మీదనే నిలబడుతుంది. ఇద్దరి మధ్య ఉన్నటి ప్రేమ, ఆ అభిమానం, ఆప్యాయతల మధ్య అసలు ఉంటుంది, కానీ చట్టాల ద్వారా రాదు. అంచేత ఇష్టం లేకపోతే, మనసులు విరిగిపోతే కాపురాలు చేయడం కుదరదు. అంచేత తీర్పుల ద్వారా బలవంతంగా కాపురం చేయించలేరు. కోర్టు తీర్పుల ద్వారా బలవంతంగా కాపురాలు చేయించలేరు. వాళ్ళు పెట్టచ్చు. ఇప్పుడు కేసు ఏం చేయాలి, అబ్బాయి విడాకులుగా ఉన్నాడు, అమ్మాయి కూడా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది కోర్టు? అమ్మాయి కోరుతుంది కనుక నువ్వు అమ్మాయితో కాపురం చేయాలని కోర్టు తీర్పిస్తుంది. ఎందుకంటే నువ్వు విడిపోవడానికి తగిన కారణాలు కనిపించట్లేదు, నువ్వు చెప్పేవి తగిన కారణాలు కనిపించట్లా, అంచేత ఇద్దరు కలిసి ఉండాలని కోర్టు తీర్పిస్తుంది. కోర్టు అంతే కారణాలు బట్టి చూస్తుంది. ఆ కారణాలు బలమైన కారణాలు కాదు విడిపోవడానికి. ఆమె ఉంటానంటుంది. నువ్వు చెప్పే కారణం విడిపోవడానికి బలమైన కారణాలు కాదు, చాలా సింపుల్. అంచేత నీకు విడిపోవడానికి మేము ఆర్డర్లు ఇవ్వలేము, విడాకులు ఇవ్వలేము అని కోర్టు చెప్పి కలవాలి. కానీ వీళ్ళేమన్నారు, మేము ఉండలేము కనుక అది ఈ రంగా చేయడం కూడా. అది ఇటువంటి ఉత్తర్వుల అమలు మరో దానికి కొంతమంది సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ 21 రూల్స్ 32, 33 ప్రకారం కాపురం హక్కు డిగ్రీ అమలు చేయవచ్చు. ఈ డిగ్రీ ప్రకారం కాపురం చేయడానికి అన్ని అవకాశాలు ఉండి కూడా కోర్టు ఉత్తర్వులు ధిక్కరిస్తే కొన్ని సందర్భాలు ఏం జరుగుతుంది సార్, కలిసి ఉండమని చెప్పారు కదా, కలిసి ఉండమని చెప్పాక మరి వాళ్ళ అది ఒప్పుకోకపోతే, కలిసి ఉండకపోతే, ఆ భర్త నిరాకరిస్తే, అమ్మబాబోయ్ నేను ఆవిడతో మాత్రం కాపురం చేయలేను, నాకు మానసిక శాంతి ఉండదు, మీరు కోర్టు వాళ్ళు కలిసి ఉండమని చెప్పారు, మీరు ఆ డిగ్రీ ఇచ్చారు, నేను ఉండలేను అంటే ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ 21 రూల్స్ 32, 33 ప్రకారం వాళ్ళు దాన్ని వాళ్ళ చేద్దాం ఉండాలని చెప్తే ఆ ఉత్తర్వులు ధిక్కరిస్తే భర్తను సివిల్ ఖైదులో ఉంచవచ్చు. కోర్టు ఆర్డర్ని ధిక్కరించాడు కదా అతను, మీ ఇద్దరు కలిసి ఉండాలని కోర్టు ఆర్డర్ వేసింది. మరి కోర్టు రూల్ ప్రకారంగా అయితే అది కోర్టు ధిక్కారం దాన్ని ఖైదు లేదా ఆయన ఆస్తిని జప్తు చేయవచ్చు. కోర్టు మీ ఇద్దరు కలిసి ఉండమని చెప్పిన తర్వాత జైల్లో పెట్టచ్చు, లేకపోతే ఆస్తిని జప్తు. చూడండి ఏ రంగం ఉందో. అలాగే ఆస్తిని జప్తు చేసి ఫలితంగా జప్తు చేసిన ఆస్తి ఏడాది పాటు అట్లాగే ఉంచుకుని కోర్టు అధీనంలో ఉంచుకుని అప్పటికి కలవపోయినట్లయితే అతని ఆస్తిని అమ్మి ఆ సొమ్ములోంచి కోర్టుకు న్యాయమని తోచినంత నష్టపరిహారం భార్యకు పోవచ్చు. భార్య ఉంటానంటుంది, అతను ఉన్నట్టున్నాడు, ఉన్న కోర్టు ఆధారం ధిక్కరించాడు, కలిసి ఉన్నట్టు అనేసి ధిక్కరించాడు కనుక కోర్టు ఆర్డర్ని ధిక్కరించాడు కనుక అంటే సెక్షన్ 9 ధిక్కరించాడు కనుక సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ 21 రూల్స్ 32, 33 ప్రకారంగా అతనిని జైల్లో పెట్టచ్చు. పైగా అతను ఆస్తిని జప్తు చేయొచ్చు. ఆ జప్తుని జప్తు ఆస్తిన తర్వాత అమ్మేసి దాని ప్రకారం ఆవిడకి కొంత రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఇవ్వచ్చు అన్నమాట. ఏదైనా మిగిలితే చివరికి అంత అయిపోయాక అతనికి మిగిలితే అతనికి ఇచ్చేయచ్చు. జైల్లో ఎక్కువ కాలం ఉంచలేరు, కొంతకాలం చేస్తారన్నమాట. అంటే ఆస్తి చెప్తూ ఖైదు అనేవి ఒత్తిడి చేయగలివే కానీ కాపురం చేయించలేవు. భర్త ఊరి మీద ఆస్తి జప్తు చేశారు, జైల్లో పెట్టారు, కానీ ఇద్దరు కల్పించగలరా? అంచేత చట్టం వేరు, బంధం వేరు, అది గుర్తించాలి. ఇటువంటి డిగ్రీలో భర్తను లేదా భార్యను భౌతికంగా బంధించి బెడ్రూమ్లోకి తోయడం వంటివి జరిగితే అది వల్ల ఏం జరగదు, దానివల్ల ఫలితం లేదు. అంచేత కోర్టులు ఆదేశం చేసి జాగ్రత్తగా చూసుకోవాలి. అంచేత ఈ రకంగా కోర్టు కేసులు ఇచ్చాడు మాత్రం కేసు తీర్పు ఇచ్చాడు మాత్రం బలవంతంగా కోర్టులు వాళ్ళని కలిపి ఉంచలేవు. అంటే డిగ్రీ జారీ అయినా
కలిసి ఉండడం సాధ్యం కాకపోవడం విడాకులు సరైన కారణం అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విడాకులు మంజూరు చేస్తూ పునర్వివాహం చేసుకునేంత వరకు భార్యకు నెలలా 200 రూపాయలు, కూతురు అయ్యేంతవరకు 300 రూపాయలు నెలకు చొప్పున ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ రంగా రకరకాల తీర్పులు ఉన్నాయండి. అంచేత ఈ రంగా అనేక సమస్యలు మన నిత్య జీవితం ఒక్కోటి ఒక సమస్య అండి. ఈ రోజుల్లో మరి ఇప్పుడు స్త్రీలకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడడం వచ్చేసిన తర్వాత, ఆర్థికంగా నిలబడి వచ్చిన తర్వాత ఇంకా అడిగి పడి ఉండక భర్త హింసిస్తున్నా, లేకపోతే ఇద్దరు మనసులు పొసకపోయినా, వాళ్ళిద్దరి మధ్య అడ్జస్ట్మెంట్ కుదరకపోయినా సరే వెంటనే కోర్టుకి వెళ్తాం. పూర్వకాలం ఇన్ని కేసులు ఉండేవి కాదు, కోర్టుల్లో కలిసి బతికేవారు. కానీ నేను ఎందుకు పడి ఉండాలి? ఇప్పుడు నాకేంటి, నేను బతకగలను, నా కాళ్ళ మీద బతకగలను, ఈ దుర్మార్గుతో నేను బతకలేను అని ఒకడుంటే, ఆడసలు ఎందుకు నన్ను ఉంటా అంటున్నారు కదా, వాడు ఎందుకు నన్ను ఏలుకోడు అని ఇంకోళ్ళు. ఈ రకంగా ఉంటున్నాయి కేసులు. అంచేత ఈ విషయాల్లో కోర్టులు రకరకాల తీర్పులు ఇచ్చాయి కనుక వాటిని గురించి తెలుసుకుని మన నిత్య జీవితంలో మన అనేక సమస్యలను చూస్తున్నాం కనుక సంసారాల్లో వాటి గురించి న్యాయం చట్టాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం మీకు ఈ ఎక్స్పర్ట్ లాల్లో చెప్తున్నాను. అంటే చట్టాలు ఏ రకంగా ఉంటున్నాయి, ఆ రకంగా కొన్ని తెలుసుకున్న కొన్ని విషయాలు. ఎందుకంటే రకరకాల సమస్యలు మనం చూస్తున్నాం నిత్య జీవితంలో మనందరి కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఇవన్నీను వాటి చట్టాలు కూడా ఏ రకంగా చేస్తాయి తెలుసుకుంటే కొంత తేలిగ్గా ఆ సమస్యలపై ఎవరు పరిష్కరించడం కూడా వీలుంటుంది. మరి సెలవు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.